తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి తర్వాత వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత జాతీయ బీసీ నాయకులు భుజకృష్ణ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ గారు, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తర్వాత కంపెనీ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలకు, తర్వాత ఇతర నాయకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలలో గుర్తింపు పొందిన సంఘంగా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘము ఈ నెల 8వ తారీఖున ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఖైరతాబాద్లో పెద్ద ఎత్తున 19వ రాష్ట్ర మహాసభను నిర్వహించబోతున్నాం. దీనికి తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్కో, జెన్కో, అదేవిధంగా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీలో పనిచేస్తున్నటువంటి బీసీ ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులందరూ కూడా వేలాది మందిగా తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ, మన విద్యుత్ సంస్థలలో గతంలో మనకు తెలుసు, మన ముఖ్యంగా ప్రధానంగా 2 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి, ఎస్సీ ఎస్టీ కాస్ట్ ఈక్విటల్ సీనియారిటీకి సంబంధించి రాష్ట్రం ఏర్పడిన డేట్ నుంచి అంటే జూన్ 2, 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని ప్రమోషన్లు కూడా లోపభూయిష్టంగా ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని పెడుతూ ఉద్యోగుల విభజన సమస్య పెండింగ్లో ఉన్నదని చెప్పి గతంలో 2021లో కండిషనల్ బేస్ మీద ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రమోషన్లను సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే అవి రివ్యూ చేస్తే తప్ప నెక్స్ట్ ప్రమోషన్లు ఇవ్వకూడదు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం మార్చుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ సంస్థలను ఐఏఎస్ అధికారులకు ఇవ్వడం జరిగింది. మరి ఐఏఎస్ అధికారులు వచ్చిందంటే వాళ్ళు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారని మన సంస్థలలో మేము భావించాం. కానీ ఈ 2 సమస్యలు, ఈ ప్రమోషన్లను సమీక్షించే సమస్య, తర్వాత మెరిట్ కమ్ సీనియారిటీ అంటే ఫీడర్ పోస్టులలో జాయిన్ అయినప్పుడు ఉద్యోగులకు మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీని ఫిక్స్ చేసి నెక్స్ట్ ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండే. మరి ఆ సమస్యను కూడా పరిష్కరించకుండా ఇలా ఐఏఎస్ అధికారులు వచ్చినా కూడా ఏమీ లాభం లేని పరిస్థితి. ఒకవైపు అయితే ఇంకొక వైపు పాలక మండలి లేక అంటే మొట్టమొదటిసారి మొత్తం ఉమ్మడి రాష్ట్రం చరిత్రలో సంవత్సర కాలం పాటు పాలక మండలి పూర్తి స్థాయిలో డైరెక్టర్ లేకుండా సంస్థలు నడపడం అనేది ఒక ఆశ్చర్యకరంగా ఇలా ఉద్యోగులు భావిస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి కూడా సంవత్సరం అవుతా ఉన్నది. ఇంకా నోటిఫికేషన్ అంటే భర్తీ చేసే ప్రక్రియను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. దానికి కారణాలు కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమస్యలు అక్కడే పెండింగ్ పెట్టి మరి ఇప్పుడు వచ్చిన ఐఏఎస్ అధికారులు ఏం చేసిందంటే మళ్ళీ అడాక్ బేస్ మీద ఇక కొత్త రకమైన ప్రమోషన్లకు తెరలేపారు. అడాక్ బేసిస్ మీద వేల మందికి ప్రమోషన్లు ఇచ్చేసుకున్నారు. అంటే ఈ రూల్స్కు, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. దాని మీదనే మేము 2022 డిసెంబర్లో విద్యుత్ సంస్థలలో బీసీ మరియు ఓసీ ఉద్యోగుల కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని చేపట్టి ముందుకెళ్తా ఉన్నాము. మరి గతంలో ఇటు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్స్ ఉండే, దాని తర్వాత ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. దాంతో కొన్ని కార్యక్రమాలు చేసినాము. తర్వాత లాస్ట్ ఒక భారీ స్థాయిలో ఒక 5,000 మందితోని విద్యుత్ సోద ముందు మహాధర్నా చేపట్టడం జరిగింది. దానికి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణ గారు కూడా రావడం జరిగింది. దాని లోపల చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా ఈ 2 సమస్యలను సాధించాలని చెప్పినా అవి కూడా చేయలేదు. మరి ప్రధానంగా మన విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి సమస్యలు పదోన్నతుల సమీక్ష, తర్వాత నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలి, తర్వాత మెరిట్ కమ్ సీనియారిటీ ప్రకారంగా సీనియారిటీలను ఫిక్స్ చేసి నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి అదొక సమస్య. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులు దాదాపుగా 24,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని రెగ్యులరైజ్ చేసినప్పటికీ ఆర్టిజన్ పేరుతో రెగ్యులరైజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే వాళ్ళకున్న అర్హత ప్రకారంగా ప్రమోషన్ కల్పించాలనేది ఒక డిమాండ్ పెండింగ్ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు నియమించబోయే డైరెక్టర్ పోస్టులలో 50% పోస్టులను బీసీ అధికారుల చేత భర్తీ చేయాలని ఈ పత్రికా సమావేశం ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో మహాసభ జరగబోతున్నది. దానిలోపలనే డైరీ ఆవిష్కరణ, తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ
అదేవిధంగా ఇదే విధంగా ప్రభుత్వం కానీ యాజమాన్యాల యొక్క మొండి వైఖరి కనుక ఇట్లనే ఉన్నట్లయితే ఈ మాసంలో కానీ నెక్స్ట్ మంత్లో సమ్మె నోటీసు బీసీఓసీ ఉద్యోగులు ఇచ్చే అవకాశం కూడా మేము ఆలోచిస్తాం, అన్ని అవకాశాలను కూడా ఆలోచిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.